అజ్ఞానపు చీకటిని తొలగిస్తాడు, విజ్ఞానపు విరుదును నీకిస్తాడు, నిరక్షరాస్యతను కన్ని పరిమేస్తాడు, నిజమైన జ్ఞానాన్ని నీకిస్తాడు. గురువేరా మనకు బ్రతుకునిచ్చే దేవుడు, గురువేరా మనకు దారిని చూపిస్తాడు. దేవో భవంతు అందరూ చెప్పాలి, గురువే మన దైవమంటూ కాళ్ళకు మొక్కాలి. గురుదేవో భవంతు అందరూ చెప్పాలి, గురువే మన దైవమంటూ కాళ్ళకు మొక్కాలి. ఎందుకు గురువుని ఎంత బాగా చూడాలి అంటే, అమ్మా నాన్న మనకు జన్మనిచ్చి వాళ్ళు మొదటి గురువులుగా మనకు ఫౌండేషన్ ఇస్తే మిగతాది మొత్తం కూడా మన భవిష్యత్తు కోసం నిజాయితీగా, అంటే మీ అమ్మ నాన్నకు బ్లడ్ రిలేషన్ ఉంటుంది, కానీ గురువుకి ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేకున్నా వాళ్ళలాగా అంతే ప్రేమను పంచి నీ భవిష్యత్తు కోసం సత్కార్యాలు చేసే గొప్ప వ్యక్తి టీచర్. కాబట్టి నువ్వు పూజించే దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడు నీ ముందు డైరెక్ట్గా ఉండగా నీ అమ్మ రూపంలో, నాన్న రూపంలో, గురువు రూపంలో నీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ ముగ్గురు లేకపోతే ఏ వ్యక్తి అయినా మంచి ప్రోగ్రెస్లో ఉంటారా? ఊహించుకోండి, అది ఇంపాసిబుల్. అది నేనైనా ఎవరైనా. కాబట్టి మనకు ఇచ్చిన వారు, ఏదో ఒకటి చేసిన వారు, మనల్ని నిలబెట్టిన వారికి మనము మీ కోట్లు ఏం అడగరు, జస్ట్ హార్ట్ఫుల్గా వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ప్రేమగా ఉన్నారో, అవసరం తీరినాక కూడా వాళ్ళతోటి ప్రేమగా ఉంటే అదే వాళ్ళకి హ్యాపీ అన్నమాట. అదే మీరు ఇవ్వాల్సింది. కాబట్టి మీరు చెడు కాకుండా, వాళ్ళకు చెడు పేరు తీయకుండా అమ్మ నాన్న గురువుని వీలైతే మంచి పొజిషన్లో ఉండడానికి, కష్టపడడానికి ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము ఒక చిన్న అటెండర్ నుంచి రాష్ట్రపతి దాకా ఏ ఉద్యోగిని చూడండి, ఐదర్ ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్, పక్కా వాళ్ళందరూ అమ్మా నాన్న గురువుల దగ్గర శిక్షణ అయిపోయిన తర్వాత వాళ్ళని మించి ఉన్నత స్థానానికి పోయిన వాళ్ళే. వాళ్ళని మించి ఉన్నత స్థానానికి పోయినా కూడా అమ్మ నాన్నకి హ్యాపీ ఉంటుంది, కానీ బయట వాళ్ళకి ఎవరికి, అందరికీ ఉండదు, కొంతమందికి ఉంటుంది. మీ ఫ్రెండ్స్లో కూడా కొంతమంది హ్యాపీ అయిపోయి అవుతారు, కానీ గురువు, ప్రతి గురువు మీ అమ్మ నాన్నగా పొంగిపోతారు. ఈరోజు టీచర్స్ డే, వన్ ఆఫ్ మై స్టూడెంట్ లండన్ నుంచి చేశాడు, నెక్స్ట్ వేరే మంచి పొజిషన్లో ఉంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ అఫెక్షనేట్గా పలకరిస్తే వాళ్ళు ఏ రేంజ్లో పొంగిపోతారనమాట టీచర్స్. కాబట్టి సమాజం బాగుండాలి అన్నా గురువులు బాగుండాలి. ఎందుకు అంటే మనము 84 లక్షల రకాల జీవుల్లో మనిషి అనే ఒక జీవులం. మనం ఇన్ని 84 లక్షల రకాల జీవుల్లో మనిషి చాలా తెలివిగల జీవి అని మనకు తెలుసు. అయితే ఇందులో దేవతలు ఉన్నారు, దయ్యాలు, రాక్షసులు కూడా ఉన్నారు. మరి దేవతలతో ప్రాబ్లం ఉండదు, కానీ దయ్యాలు, రాక్షసులు లాంటి మనుషులు కూడా ఉంటారు. వాళ్ళతోటే ప్రాబ్లం. అలాంటి వాళ్ళతోని తట్టుకొని బతకాలన్నా కూడా ఒక సోషల్ ఎనిమల్గా చేయాలి అంటే టీచర్ పాఠం చెప్పేటప్పుడు బుక్లో నాలెడ్జ్తో పాటు జీవితానికి ఉపయోగపడే పాఠాలు కూడా చెప్పి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కొరకు కృషి చేస్తాడు. టీచర్ అనేవాడు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా ఉంటే స్టూడెంట్స్కి ఎక్కువగా ఉపయోగపడతాడు. ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ మంది ఈ టీచింగ్ ప్రొఫెషన్ని, అంటే మంచి మనసున్న క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళు టీచింగ్ ఫీల్డ్కి వస్తే మన యొక్క కొత్త తరాల్ని గొప్పగా తయారు చేయొచ్చు. దేశం అంటే మట్టి కాదు, మనుషులు. ఆ మనుషులు మనకు చిన్నపిల్లలున్నా, ఓల్డ్ ఏజ్ వాళ్ళున్నా, లేదా దేశం మీద ప్రేమ లేని వాళ్ళున్నా ఆ దేశం బలమైంది కాదు. కాబట్టి ఆ దేశం బలమైంది కావాలి అంటే మనుషులు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దానికి మించి క్యారెక్టర్ బిల్డింగ్ ఉండాలి. ఈ రెండు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలి. ఆ చదువు అమ్మ నాన్నతో పాటు మెయిన్ కీ రోల్ పోషించేది గురువు. గురువు లేని విద్య గుడ్డిది అని మనందరికీ తెలుసు. కాబట్టి ఎంత టెక్నాలజీ పెరిగినా గురువును రీప్లేస్ చేయడం ఇంపాసిబుల్. కాబట్టి టీచర్స్ని అందరూ కూడా ఏదో
అవసరం రీత్యా మాట్లాడడం కాకుండా హార్ట్ఫుల్గా మాట్లాడండి. మీ ఆస్తులు ఏం అడగడు. జస్ట్ మనము అఫెక్షనేట్గా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నది నిధి, జ్ఞాన నిధి, అది పంచుతారు. అది మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకు పంచుతారు. కాబట్టి మనసా వాచ కర్మన టీచర్కి మానసికంగా ఎలాంటి సమస్యలు రాకుండా చూసి అతన్ని నాలెడ్జ్ని పిల్లలకు ఈ దేశానికి బాగా ఉపయోగపడే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్రపతి అయినా తనకు ఓ విద్యార్థి, దేశ ప్రగతికై నిత్యం తను విద్యార్థి, ఉపాధ్యాయుడే ఉద్యమ శక్తి కదిలాడు సమాజ పరిరక్షణకై. అందుకే గురుదేవో భవంటూ అందరూ చెప్పాలి, గురువే మన దైవమంటూ కాళ్ళకు మొక్కాలి. దయచేసి సమాజానికి కూడా మంచి జరుగుతుంది. హ్యాపీ టీచర్స్ డే టు వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే.